హలో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి సామ్సంగ్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ కంట్రోల్ ప్యానల్ అయితే చూద్దాం. సో ముందుగా మనం ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత పవర్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం వల్ల మన ప్యానల్ అనేది ఆన్ అయితే అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ సైకిల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం వేసే క్లాత్స్ బట్టి మనం అయితే దీన్ని అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. చూసారా, ఒకసారి ప్రెస్ అయితే స్కిప్ అనేది అవుతుంటుంది. మనం వేసే క్లాత్స్ బట్టి మనం నార్మల్గా క్విక్ వాషర్ లేదా డెలికేట్లో అనేది అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు డిలే అండ్ ఉంది కదా, డిలే అండ్ ఏంటంటే మనం అయితే టైం అనేది సెట్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని మినిట్స్ తర్వాత మిషన్ అనేది ఆన్ అవ్వాలి అని డిలే అండ్ ద్వారా మనం అయితే టైం అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి నార్మల్ ఉంది కదా, నార్మల్లో మనం ఎలాంటి క్లాత్స్ వేసుకోవచ్చు అంటే రెగ్యులర్గా యూజ్ చేసే క్లాత్స్ ఉంటాయి కదా, అవైతే నార్మల్ అనేది మనం వేసుకోవచ్చు. అలాగే క్విక్ వాష్ వచ్చేసరికి మనకి బాగా అంటే ఫాస్ట్గా వాష్ అనేది ఫాస్ట్గా అవుతుందన్నమాట. సో డెలికేట్స్ ఉన్నాయి కదా, అది వచ్చేసరికి మనకి చిన్నపిల్లలు అయినా బట్టలు అవి ఉంటాయి కదా, అలాంటివి అయితే డెలికేట్లో మనం అయితే వేసుకోవచ్చు. అంటే ఎక్కువగా మాయలేని బట్టలు ఏమైనా ఉంటే అందులో వేసుకోవచ్చు. ఇక్కడ సోప్ ప్లస్ నార్మల్ అంటే ఇది వాష్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. అంటే హెవీ క్లాత్స్ ఉంటాయి కదా, బాగా ఎక్కువ మాసినవి, అలాంటివి ఇందులో అయితే మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ ఎనర్జీ సేవింగ్ ఉంది కదా, ఎనర్జీ సేవింగ్ ఏంటంటే మనకనేది వాష్ టైం అనేది తగ్గుతుంది. సో అంటే డెలికేట్స్ క్లాత్స్ చేసి ఎనర్జీ సేవింగ్ వేసుకుంటే మనకి అనేది పవర్ అనేది తగ్గు తీసుకుంటుంది. నెక్స్ట్ ఎక్కువ టర్బో క్లీన్ ఉంది కదా, ఇది ఏంటంటే మనకి టబ్ క్లీన్ అనేది ఆటోమేటిక్గా అవుతుందన్నమాట. ఇది 3 monthsకి ఒకసారి 2 monthsకి ఒకసారి పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా టబ్ క్లీన్ అనేది అవుతుంది. ఇది ఒక 90 minutes అలా టైం అయితే తీసుకుంటుంది.